హాయ్ బ్రో. సూర్యుడు సాంగ్ రిలీజ్ అయింది, ఎలా అనిపించింది అన్న? నాకు సూర్యుడి సాంగ్ చూస్తూ ఉంటే అసలుకి బాగా ఎమోషన్గా కనెక్ట్ అయ్యాను. చాలా మంది ట్రోల్ చేస్తున్నారు, ఏంది స్లోగా ఉంది అది ఇదని. ఎప్పుడైనా కానీ ఒకటే చెప్తున్నా, సినిమా నాలెడ్జ్ ఉన్నాడు, సెంటిమెంట్ సాంగ్ ఎప్పుడు కానీ ఒక ఎమోషనల్తో స్లోగానే ఉంటుంది అన్న. దానికి ఏదో ఫాస్ట్గా టకా కొడతాయి కదా, ఏంటంటే ఆ ఎమోషన్కి ఆడియన్స్ కనెక్ట్ అవ్వాలని అలా చేస్తారనమాట. అది ఆ పాయింట్ తెలుసుకుంటే ఎవడో ట్రోల్ చేయడం అనమాట. అసలు సాంగ్స్ అయితే పీక్స్ బ్రో. అసలు సూర్యుడు సాంగ్ అంటుంటే మనకి ఇంకోటి నాకు గుర్తుకొచ్చింది ఏంటంటే, ప్రభాస్లో సూర్యుడు అని ఒక క్యారెక్టర్ ఉంది కదా ఛత్రపతిలో, దాంట్లో ఒక వైబ్రేషన్ ఉంటుంది కదా. దీంట్లో కానీ ఈ సాంగ్ తర్వాత ఒక మంచి వైబ్రేషన్తో కూడుకున్న ఫైట్ ఉంటుందని నేను అనుకుంటున్నా బ్రో. ఇందులో ఒక డైలాగ్ కూడా లేదు, కూర్చోబెట్టేది అంటగా, కూర్చొని పెట్టి నువ్వు పడుకో, నువ్వు లేవద్దు, నేను ఉన్నాను అంటాడు కదా. అదంటే ఆ ఫ్రెండ్షిప్కి ఎంత వాల్యూ ఇస్తున్నాడా అనేది మనకి ఆ సాంగ్ ద్వారా మనకి తెలిసింది బ్రో. ఇంకా 2-3 రోజుల్లో ట్రైలర్ కానీ వస్తుంది, సెకండ్ ట్రైలర్ అంటున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడు ఏమైనా ఉంటుందా హంగా బ్రో? భారీ బ్రో. అసలుకి ఇప్పుడు మనకి ఆడియో ఫంక్షన్లో ఆదిపురుషు ఒక టాప్ ట్రెండింగ్ సెట్ చేసింది అసలుకి. అది ఇంకా ఏంటంటే అసలుకి అది ఏంటంటే ఒక డివోషనల్ మూవీ అనమాట, దేవుడికి సంబంధించింది. ఇది ఏంటంటే ఒక మాస్ సినిమా, ఇంకా మాస్ ఎలివేషన్స్, ఇంకేంటంటే కేజీఎఫ్ వైబ్రేషన్స్ డైరెక్టర్ కాబట్టి ఇంకా దీనికి మామూలుగా ఉండదు బ్రో. ఆడియో ఫంక్షన్ ఎక్కడన్నా అమెరికా అన్నా పెట్టు బదులైపోతుంది, అలా ఉంది ఇప్పుడు ప్రభాస్ గారు. రాజమౌళి స్థాయి మించి వెళ్ళిపోతాడు అంటే మనం చెప్పలేమన్నా. ఎందుకంటే రాజమౌళి గారు ఆయన అసలుకి పాన్ ఇండియా ఓడి తీసుకొచ్చింది అతనే కదా. అంటే గురువుకు త్రిమంత్రం మనం పెట్టలేం కదా, అదే అంటారు కదా, తాతకు దగ్గర నేర్పలేమని. ఇప్పుడు ఇది వచ్చినా కానీ రేపు మళ్ళీ మహేష్ బాబుతో ఆయన కొట్టేస్తాడు అనమాట. ఆయన రేంజ్ వేరు బ్రో. ఆయన్ని చూసుకొని వీళ్ళంతా వచ్చినారు, ఏంటంటే ఆయన కానీ ఏంటంటే ఇండస్ట్రీని బిగ్ చేయాలి అనేది ఉంది బ్రో. ఎన్ని కోట్లు కరెక్ట్గా చెప్తున్నా బ్రో. ఆయన రికార్డు ఆయన బదులు కొట్టుకుంటాడు. బాహుబలి 2 రికార్డు ఆయన బదులు కొట్టుకుంటాడు బ్రో. విధ్వంసం, అరాచకం అనే చెప్పొచ్చు. ఖచ్చితంగా 1600 కోట్ల నుంచి 2000 కోట్లు బ్రో. ఇది మాత్రం పక్కా. నేను 5000 కోట్లు 6000 కోట్లు అని చెప్పను. అంటే ఎక్స్పెక్టేషన్స్ కానీ అన్నీ కానీ ఏంటంటే, ఒక మూవీ పెట్టిన ₹1 పెడితే ₹20 ఆదాయం వస్తుంది బ్రో. ఫ్రెండ్స్ ఎమోషన్ ఉంటుందా లేకపోతే బ్రదర్స్ ఉందంటావా? అంటే ఫ్రెండ్స్ దే బ్రో. వచ్చి మనకి ట్రైలర్లో చూపించింది కానీ అదే, నీకోసం నేను ఎర్రనవుతా సొరనవుతాను అంటే, ఎర్ర అంటే ఎవరికన్నా గాలం వేయడానికి కానీ, సొర అంటే ఎవరన్నా మింగడానికి కానీ. అంటే ఆ డైలాగులు ఏంటంటే డెప్త్గా ఉంది. మనకి సలార్ అనే కాదు బ్రో, మనకి నిజ జీవితంలో కానీ ఎవడో ఒక ఫ్రెండ్ మోసం చేస్తాడు. వాడు ఎంత ఎవడైనా సరే ఒక చిన్న మనకు పెయిన్ఫుల్ అనేది ఉంటుంది, అది ఎవరికి చెప్పుకోలేదు. ఒక ఫ్రెండ్ మోసం చేసింది అది ఏంటంటే లోపలే ఉంటుంది, ఎవరికి చెప్పుకున్నా కానీ ఇన్ని రోజులు ఆడుతూనే తిరిగావు కదా అనేది ఉంటుంది కదా. దీంట్లో ఏంటంటే ఆ ఎమోషన్ని కొంచెం వేరే లెవెల్లో చూపిస్తారు. అంటే ఒక మాస్ ఎలివేషన్లో ప్రజలను మోసం చేయడానికి అన్నట్టు ఉంది ట్రైలర్లో. ఇంకా లాస్ట్లో మన ప్రభాస్ అన్న ప్రజల కోసం ఫ్రెండ్షిప్ కాదు ఏదైనా కానీ, ప్రభాస్ గారు ఆపోజిట్ చేసిన క్యారెక్టర్ ఆయన తీసుకోవాలని థాట్ ఎలా వచ్చిందంటే, థాట్ ఎలా అంటే నాకు తెలిసి బ్రో, ఒక రూమర్ ఉంది గోపీచంద్ గారిని అడిగారని. అంటే విలన్కి ఏంటంటే ఇద్దరు ఫ్రెండ్స్ ప్లస్ height weight గానీ ఏంటంటే బాగుంటుంది. అసలుకి మనం వర్షంలో కానీ అన్ని చూస్తే కానీ వీళ్ళిద్దరికి కట్అవుట్ కరెక్ట్గా ఉంటుంది అనమాట. కాకపోతే గోపీచంద్ గారు ఏదో డిక్లైన్ చేశారని అంటున్నారు, కానీ గోపీచంద్ గారు ఉంటుంటే ఇంక వేరే లెవెల్ అసలుకి. నాకు తెలిసి ఇంకా బుర్ర పాడు కదా అసలుకి. అంటే ప్రభాస్ గారికి ఎంత పేరు వస్తుందో దాంట్లో ఒక 30-40% గోపీచంద్ గారికి కానీ వస్తుంది. ఆయన ఏం మామూలు యాక్టర్ కాదు గోపీచంద్ గారు కానీ. అసలు ఆయన బీభత్సం. అసలుకి ఆయన కానీ పడుంటే నాకు తెలిసి ఇంకా తెలుగు సినిమా అనేది చాలా విజృంభించాడు. అసలు నాకు డిసప్పాయింట్ అయింది. అంటే ఈ పృథ్వీ గాని ఒక మంచి యాక్టర్, కాకపోతే మలయాళం తమిళ్ వీళ్ళకి కొంచెం బాగా మనకి ప్లస్ పాయింట్ అంటాను. పక్కన వాళ్ళు అంటే మనకి తెలుగు ఫ్లేవర్ ఎక్కడ తగ్గదు బ్రో. లాస్ట్ మనం RRR లో కానీ చూసాము, అజయ్ దేవగన్, ఆలియా భట్ వీళ్ళు పెట్టినా కానీ ఏంటంటే మనకి ఎక్కడ అంటే మనకి ఇదిగానే ఉంది. ఇప్పుడు రీసెంట్గా యానిమల్ వచ్చింది, మన అతని హీరో వచ్చి బాలీవుడ్ హీరో అయినా కానీ మన తెలుగు వాళ్ళకి దాన్ని తీసుకున్నారనమాట. ఏంటంటే ఇది అసలుకి బాలీవుడ్లో చేసినా కానీ ఏంటంటే డైరెక్టర్ తెలుగుడే కదా. ఫస్ట్ స్క్రిప్ట్ మైండ్ నుంచి వెళ్ళింది ఒక తెలుగు లాంగ్వేజ్ నుంచే కదా. ఆ లాంగ్వేజ్ ఏంటంటే అది మనకు కనెక్ట్ అయింది. నేను రణబీర్ కపూర్ని చూసాను, నిజంగా చెప్తాను, నేను ఇంతవరకు ఏది రణబీర్ కపూర్ సినిమా ఫుల్గా చూడలే. నేను యానిమల్ చూసినప్పుడు కనెక్ట్ అయింది. కనెక్ట్ ఏంటంటే ఒక మన తెలుగు హీరో ఎలా చేస్తే ఎలా ఉందో అలా ఉంది. ఇప్పుడు ఆ ఇంపాక్ట్ అనేది ఇప్పుడు 800 కోట్లు అనేది వెళ్తూ ఉంది, ఇంకా దూసుకెళ్తుంది. ఇంకా నాకు తెలిసి సలార్ వరకు ఇది కంటిన్యూ అవుతుందని అనుకుంటున్నాను. 22 వరకు అసలు 21 నైట్ నిద్రపోయేది లేదు బ్రో. ఇంకా అసలుకి హంగామా ఎప్పుడెప్పుడు చూడాలా, ఎప్పుడెప్పుడు ప్రభాస్ని చూడాలని ఉన్నామంటే, ఎందుకంటే 3 ఫ్లాప్లు వచ్చాయి కదా. ఈ సినిమాతోటి 3 ఫ్లాప్లకి జవాబు ఒక సలార్లో చెప్తాడు బ్రో. ప్రభాస్ అన్నైతే ఇంకా విధ్వంసం సృష్టిస్తాడని చెప్పచ్చు. చాలా బాగుంది. స్లో మోషన్ ఉందంటారు, ఎందుకు అట్లా? స్లో మోషన్ అంటే మనోడికి ఛత్రపతి సినిమాలో ఆ తల్లి సెంటిమెంట్ బ్రదర్ సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయ్యింది. ఆ సినిమాలు చూసుకుంటే మీరు వినుండాల్సిన పాట, తెల్లనివన్నీ పాలని నల్లనివన్నీ నీళ్ళని కలగొన్నాలే అంత పాట అంతా చూసారు కదా ఛత్రపతి సినిమాలో. సో అదే సెంటిమెంట్ ప్రకారంగా ఈ సినిమాలో కూడా పాట ఉందన్నమాట. సో పృథ్వీరాజ్కి ప్రభాస్కి నాకు తెలిసిన వరకు ఒక అతను సినిమాలో బ్యాక్గ్రౌండ్లో సోను సూద్ మహేష్ ఎట్లా కొట్టుకుంటారో
అట్లా ఒక గొడవ అయ్యి మళ్ళీ ఇద్దరు కలుస్తారని చెప్పి ఒక నేరేషన్ అయితే నాకు మైండ్లో వర్కౌట్ అవబోతుంది అనమాట. సో దాచాం, ఇంకా చాలా దాచాం. అవును, అవును. ఆ ఫీల్ అనేది చాలా ఒక చెప్పే కదా నాకు ఛత్రపతిలో షఫీ మళ్ళీ మంచిగా అయితే ఎట్లా అనిపిస్తుంది నాకు అట్లా అనిపిస్తుంది అనమాట. మొత్తం నాకు ఛత్రపతి సినిమా రన్ అయింది లాస్ట్లో నాకు. సో ఆ ఫీల్ నాకు బాగా అనిపించింది, ఎందుకంటే ఒక తల్లి ఒక కొడుకుకి ధైర్యం ఎట్లా చెప్తుందో అట్లా అనిపించింది అనమాట. సో నాకు తెలిసిన విలన్స్ అందరూ కూడా మనం చంపేయడానికి ట్రై చేస్తారు. ఎవరో ప్రభాస్, అదే మన పృథ్వీరాజ్ని. సో నువ్వు పడుకో నేను అన్నా అని చెప్పి అంత కొండంత డైనోజర్ అంత ధైర్యం చెప్పబోతున్నాడు అనమాట. సో ఫీల్ చాలా బాగుంది. చెప్తాను కదా, ఛత్రపతి సినిమాలో నల్లని అన్ని పాలు తెల్లని నీళ్ళు అన్న సాంగ్ లాగా నాకు అనిపించింది. సో మనకు అదే సెంటిమెంట్ వర్కౌట్ అయితే కనుక మనకి ఇక హాలీవుడ్ వాళ్ళు కూడా మన టాలీవుడ్కి వచ్చి డేట్లు అడిగే పరిస్థితి కదా వచ్చింది మన ప్రభాస్ అన్న. దీనికి ప్రమోషన్ అవసరం లేదు, ఏం అవసరం లేదన్న. సినిమా టైటిల్ ఒక పెద్ద ప్రమోషను. కాకపోతే మన దీనిలో యాష్ లేడు, జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ లేదని చెప్పి వాళ్ళు ప్రమోషన్ చేస్తున్నారు కదా, అదే పెద్ద ప్రమోషను. జనాలు అందరూ కూడా ఇద్దరు కూడా ఉన్నారు సినిమాలో కదా, లేదని చెప్పి మనల్ని అందరినీ ఇది చేస్తున్నారు. సో మనందరం సస్పెన్స్ క్యూరియాసిటీ కోల్పోతాం. 22 అవసరం లేదు, 23 రాత్రికి మనకి బెనిఫిషియల్ పడబోతున్నాయి అనమాట. అదే మనకి ముందు రోజు యానిమల్ రాజమౌళి గారు కన్ఫ్యూజ్ అయినట్టు మేము కూడా కన్ఫ్యూజ్ అనమాట. దాచాం, ఇంకా చాలా దాచాం అని చెప్పాం మేము. లేట్ అవుతుంది, ప్రమోషన్లు చేస్తలేరని చెప్పేసి చాలా ఫీల్ అవుతున్నారు. జోగుపేట అని సలార్ మాత్రం ఒక బిభత్సం అని చెప్పుకోవచ్చు, ఒక సునామీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లేట్ అని అంటారు, లేట్గా వచ్చినా కానీ ఒక ట్రెండ్ సెట్ చేస్తుంది పక్క. ఎందుకంటే అక్కడ ఉంది ఎవరు, ప్రభాస్, ఇండియన్ డైనోసార్. అంటే డైనోసార్ అని ఎందుకు పెట్టారు అంటే ఇండియాలో ఇప్పట్లో ఏ హీరో కూడా లేదు అంత క్రేజీ. మనోనికి ప్రమోషన్స్ అవసరం లేదు బ్రో, జస్ట్ ప్రభాస్ అన్న అని చెప్తే మనం నరేంద్ర మోడీ ఏమన్నాడు అంటే అందరికీ పక్క వేరే దేశాలు పోనీకి మనకి ఏదో ఒక టికెట్ కావాలి, మనకి ఏ టికెట్ అవసరం లేదు, 10 మందిని తనతో తీసుకెళ్తాడు అని చెప్పారు, వీసా టికెట్. కాబట్టి అలాంటి ప్రభాస్ అన్న ఏమంటే అదే టీజర్ లా సరిగ్గా కనపడలేదు, ఊళ్ళో చేయి చూపించారు, ట్రైలర్ 2 నిమిషాల తర్వాత వచ్చాడు. అవునవును, ఈ టైప్ లో అంటున్నారు. సినిమా ప్రమోషన్ లేవని చెప్పేసి ఇప్పుడు ప్రమోషన్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి బ్రో. ఆల్రెడీ నిన్న సాంగ్ రిలీజ్ చేశారు కాబట్టి పక్కా 18కు అట్లా మాత్రం పక్కా ట్రైలర్ రిలీజ్ ఉంటుంది. సాంగ్ మాత్రం బీభత్సంగా దుమ్ము లేపుతున్నది మన అన్ని దాంట్లో. హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ సెట్ చేస్తుంది భయ్య, ఆల్రెడీ ట్రెండింగ్ సెట్ చేస్తుంది. 5 మిలియన్స్ ఓన్లీ తెలుగులోనే 5 మిలియన్స్ వ్యూస్ వచ్చినాయి. అన్ని లాంగ్వేజ్లో కలిపి రికార్డులు సృష్టిస్తున్నది. ప్రభాస్ అన్న అంటే ఒక విధ్వంసం. ఆ ఫ్రెండ్ గురించి తీసిండు అసలు, అరే నేనున్నా కదరా పడుకో అన్నాడు చూడు, ఆ డైలాగ్ అబ్బా అసలు వేరే లెవెల్ బ్రో, మస్తు ఉంది. ప్రభాస్ అన్నకు మంచి ఫ్రెండ్షిప్ గురించి మంచిగా తీసిండు. చాలా మంది స్లోగా ఉంది సాంగ్ అని ఫీల్ అయిపోయారు. సాంగ్ అంటే ఇప్పుడు బాహుబలి 2లో సాంగ్ చూసినాం మనం, చాలా సాంగ్స్ స్లో ఉన్నాయి. మనం చూడకముందు ఏమనుకున్నాం అంటే స్టోరీ చూసిన తర్వాత సాంగ్స్ ఎన్నో నచ్చినవి ఉన్నాయి మనకు. స్టోరీ చూడకముందు ఎన్నో సినిమాలు మనం చూడలేము, కానీ సినిమా చూసిన తర్వాత చాలా సాంగ్స్ మనకు నచ్చినాయి. అలాంటిది మన ప్రభాస్ అన్న సినిమా కాబట్టి ఖచ్చితంగా విధ్వంసం సృష్టిస్తుంది. సాంగ్ కూడా ఎంతో రికార్డులు బ్రేక్ చేస్తుంది భయ్య. మనకు ప్రమోషన్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి 18కు అట్లా, కాబట్టి ప్రమోషన్స్ కూడా ఉన్నాయి. ఏం ఫిగర్ చేయకండి, ప్రభాస్ అన్న ఫ్యాన్గా గల్ల ఎగరేజ్ చెప్తున్నా. పక్కా ఈ సినిమా మళ్ళీ ఇండస్ట్రీ హిట్ కొడుతుంది, పక్కా అన్ని ఇండస్ట్రీని షేక్ చేస్తుంది.